తెలుగు సినిమా హీరో అల్లు అర్జున్ ఈ మధ్యకాలంలో పుష్ప అనే సినిమా కూడా తీయడం జరిగింది. ఆ సినిమాకి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం, భారత ప్రభుత్వం కూడా గుర్తించడం, దానికి ఒక అవార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఆ సినిమాలో నటించినటువంటి అల్లు అర్జున్ ఒక రాజకీయ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా రాజకీయ ఆధారంగా ఉండేటటువంటిది అయినప్పుడు వారికి వచ్చిన జాతీయ అవార్డు ఏదైతే ఉందో అవార్డు తీసుకున్న ఆనందం నుంచి ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం, వారిని అందుబాటులో తీసుకోవటం, తర్వాత వారిని కోర్టులో హాజరుపరచడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాం. ఈ యొక్క అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి అక్రమ అరెస్టుల అనేటటువంటి ఆలోచన ద్వారా కానివ్వండి, లేకపోతే ఈ అరెస్టులు ఎందుకు చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పైగా వారి పని వారు చేసుకుపోతారని చాలా అందంగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచనని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కాకినాడ.